ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇదే ఏఐతో మరణించిన వారి వాయిస్లను కూడా తిరిగి సృష్టిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఏఆర్ రెహమాన్ లాల్ సలాం సినిమా కోసం మరణించిన ఇద్దరు తమిళ సింగర్స్ వాయిస్లని ఏఐతో సృష్టించి ఆశ్చర్యపరిచారు. దీన్ని రెహమాన్ బాగానే ప్రచారం చేసుకున్నారు. ఈ సింగర్స్ ఫ్యామిలీల పర్మిషన్స్ తీసుకొని వారికి తగినంత పారితోషికం ఇచ్చారు రెహమాన్. అయితే అంతకుముందే తరుణ్ భాస్కర్ తన కిడాకోలా సినిమాలో ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ని ఏఐతో సృష్టించారు. ఆ సినిమాలో స్వాతిలో ముత్యమంత సాంగ్ ని ఓ సన్నివేశంలో వినియోగించారు. అప్పుడంతా అది రియల్ వాయిస్ పాత పాటలోదే అనుకున్నారు. కానీ అది ఏఐతో సృష్టించిందని తరుణ్ భాస్కర్ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వార్త ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పి చరణ్ దాకా వెళ్ళింది. దీంతో ఎస్పి చరణ్ తాజాగా కిడాకోలా మూవీ యూనిట్ కి లీగల్ నోటీసులు పంపించారు. ఆ నోటీస్ లో నాన్న చనిపోయిన టెక్నాలజీ ఉపయోగించి ఆయన గొంతుకి జీవం పోసి బతికించడం మంచి పరిణామమే. కానీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా అలా నాన్నగారి వాయిస్ ని రీక్రియేట్ చేయడం మాకు బాధగా అనిపించిందని చెప్పుకొచ్చారు. అలాగే ఆయన గొంతుని అనైతికంగా వాడుకున్నందుకు క్షమాపణలు చెప్పి నష్టపరిహారం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. మరి దీనిపై కిడాకోలా చిత్ర యూనిట్ కానీ తరుణ్ భాస్కర్ కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.